హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టార్టింగ్ ప్రివ్యూ చూశారు కదా. ఈ మధ్య ఇలాంటి హెడ్ ఓపెనింగ్ యానిమేషన్స్ అని ఇన్స్టాగ్రామ్ వీడియోస్ లో తెగ చూస్తున్నాం. ఇప్పుడు ఈ హెడ్ ఓపెనింగ్ యానిమేషన్ అని ఎలా ఎడిట్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అది కూడా సింపుల్ గా ఫోటోషాప్ అండ్ కేప్ కట్ యూస్ చేసి. ఫస్ట్ మీరు మీ ఇమేజ్ ని ఫోటోషాప్ లోకి ఓపెన్ చేసుకోండి. ఆ తర్వాత మీద కనిపిస్తున్న సెలెక్ట్ మీద క్లిక్ చేసి దాంట్లో సబ్జెక్ట్ మీద క్లిక్ చేయగానే ఇమేజ్ లో ఉన్న సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. దానికోసం మీరు లేయర్స్ ప్యానల్ ఓపెన్ చేసి లేయర్స్ ప్యానల్ లో కింద కనిపిస్తున్న మాస్క్ మీద క్లిక్ చేయాలి. దాంతో సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. ఫస్ట్ మీరు ఈ లేయర్ మీద క్లిక్ చేసి దీన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేయండి. ఆ తర్వాత దీన్ని మళ్ళీ రాస్టర్ చేయండి. ఎందుకంటే ఇలా రాస్టర్ చేయడం వల్ల మీ ఇమేజ్ అనేది 2 పార్ట్స్ గా కట్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు మీరు మీ ఇమేజ్ ని 2 పార్ట్ గా కట్ చేయడం కోసం ఒక పార్ట్ ని ఫామ్ చేసుకోవాలి. దానికోసం మీరు పెన్ తో సెర్చ్ చేసుకొని పెన్ తో నేను వీడియో చూపించినట్టుగా మీరు కూడా ఒక పార్ట్ ని ఫామ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఫామ్ చేసిన ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేయడం కోసం కంట్రోల్+ఎంటర్ లేదా కమాండ్+ఎంటర్ ని యూజ్ చేయాలి. ఆ తర్వాత దీన్ని కట్ చేయడం కోసం కంట్రోల్+ఎక్స్ లేదా కమాండ్+ఎక్స్ ని యూజ్ చేయాలి. ఈ కట్ చేసిన ఆబ్జెక్ట్ ని నో లేయర్ కింద ప్లేస్ చేయడం కోసం కంట్రోల్+Shift+V లేదా కమాండ్+Shift+V ని యూజ్ చేయాలి. ఇప్పుడు మీరు లేయర్స్ ప్యాన్ ఓపెన్ చేసి వీటిని టాప్ అండ్ బాటమ్ లేయర్ కింద రీనేమ్ చేయండి. లేయర్స్ రీనేమ్ చేసిన తర్వాత టాప్ లైన్ డిసేబుల్ చేసి బాటమ్ లేయర్ టాప్ పార్ట్ కవర్ అయ్యేదాకా ఒక సర్కిల్ ఫామ్ చేసుకోండి. ఆ తర్వాత ఫామ్ చేసిన సర్కిల్ అనేది 2 లేయర్స్ కి మధ్యలో ఉండేలా ప్లేస్ చేయండి. ఆ తర్వాత మీ ప్లేస్ చేసిన సర్కిల్ అనేది కరెక్ట్ గా ప్లేస్ లో ఉందో లేదో చెక్ చేసుకుని టాప్ లేయర్ ని యాబ్ చేసి చూసుకోండి. బోత్ సర్కిల్ అండ్ టాప్ లేయర్ ఒక పొజిషన్ చెక్ చేసిన తర్వాత టాప్ లేయర్ డిసేబుల్ చేసి సర్కిల్ కి నేను వీడియో చూపించినట్టుగా ఒక మంచి గ్రేడియంట్ కలర్ ని అప్లై చేయండి. సర్కిల్ కి గ్రేడియంట్ కలర్ అప్లై చేసిన తర్వాత లేయర్స్ ప్యాన్ లో ఉన్న 3 లేయర్స్ ని 3 సెపరేట్ పేజెస్ కింద ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు క్యాప్కట్ ఓపెన్ చేసుకొని క్యాప్కట్ లోకి మీకు వీడియో కావాల్సిన యానిమేషన్స్ అండ్ ఎలిమెంట్స్ ని ఇంపోర్ట్ చేసుకోండి. ఆ తర్వాత టైమ్ లైన్ లోకి ఇందాక మీరు ఎడిట్ చేసిన ఆ 3 PNG ఇమేజెస్ ని డ్రాగ్ చేసుకోండి. టైమ్ లైన్ లోకి PNG డ్రాగ్ చేసిన తర్వాత ఈ సర్కిల్ ఒక PNG అనేది 2 ఇమేజెస్ మధ్యలో ఉండేలాగా సెట్ చేసుకోండి. ఇప్పుడు మనం అన్ని ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని వాటిని బాటమ్ పొజిషన్ లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క లైన్ డిసేబుల్ చేసుకుని అవి కరెక్ట్ పొజిషన్ లో ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం మన యానిమేషన్ వీడియోని టైమ్ లైన్ లోకి డ్రాగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ వీడియో అనేది 2 ఇమేజ్ పార్ట్స్ ఒక సెంటర్ లో ఉండేలాగా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ప్లేస్ చేసిన యానిమేషన్ వీడియోని సెలెక్ట్ చేసుకుని దాని బ్లెండ్ మోడ్ ని స్క్రీన్ కి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సేమ్ మెథడ్ ఫాలో అయ్యి నా సెకండ్ యానిమేషన్ వీడియోని టైమ్ లైన్ లో ప్లేస్ చేసి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మన యానిమేషన్ వీడియోని ఎక్కడికి కావాలో అక్కడికి ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని డూప్లికేట్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. ఆ రివర్స్ చేసిన వీడియోని మన ఫస్ట్ వీడియోకి కంటిన్యూస్ గా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. యానిమేషన్ వీడియోస్ ని కట్ చేసి రివర్స్ చేసిన తర్వాత ఆ వీడియో యొక్క సైజ్ అండ్ పొజిషన్ అనేది బాటమ్ ఇమేజ్ లేయర్ యొక్క టాప్ మీద కరెక్ట్ గా ఉండేలాగా అడ్జస్ట్ చేసి ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు నేను కీ ఫ్రేమ్ యూస్ చేసుకుని యానిమేషన్ స్టార్ట్ చేసిన దానికోసం నేను వీడియోని ఒక 5 seconds ప్లే చేసి ఇక్కడ ఒక కీ పాయింట్ ని ప్లేస్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను హెడ్ ఒక టాప్ పార్ట్ ని మీదకి మూవ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు ఈ కర్సర్ ని ముందు మనం కట్ చేసిన యానిమేషన్ వీడియోస్ యొక్క సెంటర్ పాయింట్ వరకు డ్రాగ్ చేయండి. ఇక మీరు మీ యానిమేషన్ వీడియో యొక్క హైట్ తగ్గట్టుగా మీ హెడ్ యొక్క టాప్ పార్ట్ ని అడ్జస్ట్ చేయండి. ఇలా అడ్జస్ట్ చేయగానే మీకు ఇక్కడ ఒక న్యూ కీ ఫ్రేమ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మీరు సెంటర్ లో ఉన్న కర్సర్ ని యానిమేషన్ వీడియో యొక్క లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. మీ కర్సర్ ని లాస్ట్ కి డ్రా చేసిన తర్వాత మీ హెడ్ ఒక టాప్ పార్ట్ అనేది బాటమ్ పార్ట్ కనెక్ట్ అయ్యేలా కిందకి డ్రా చేయండి. ఇలా జాయిన్ చేయగానే మీకు ఇక్కడ ఒక న్యూ కీ ఫ్రేమ్ అనేది ఫామ్ అవుతుంది. దీంతో మీ వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు వీడియోని ప్లేబ్యాక్ చేసుకుని వీడియోని ప్రాపర్గా చెక్ చేసుకుని ఆ తర్వాత ఈ వీడియోలో ఉన్న ఎక్స్ట్రా అన్వాంటెడ్ పార్ట్ని కట్ చేసుకోండి. దాంతో మీ వీడియో అనేది రెడీ అయిపోయింది. ఫస్ట్ మీరు మీ PNGని టైమ్ లైన్లో డ్రాగ్ చేసుకోవాలి. ఆ తర్వాత సేమ్ PNGని మళ్ళీ డ్రాగ్ చేసుకుని ఆ 2 PNGస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నేను వీడియో చూపించినట్టుగా మీరు కూడా మీ PNGస్ని కిందకి డ్రాగ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు బాటమ్ ఉన్న PNG సెలెక్ట్ చేసి మాస్క్లోకి వెళ్ళండి. ఆ తర్వాత హారిజాంటల్ మాస్క్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నేను వీడియో చూపించినట్టుగా మాస్క్ని మూవ్ చేసుకుని మాస్క్ అప్లై చేసుకోండి. ఆ తర్వాత టాప్ లో కనిపిస్తున్న లైన్ డిసేబుల్ చేసి మాస్క్ అనేది ప్రాపర్గా అప్లై అయిందో లేదో చెక్ చేసుకోండి. మాస్క్ చెక్ చేసిన తర్వాత
టాప్లో ఉన్న పిఎన్జీలో సెలెక్ట్ చేసుకుని మాస్క్ ఆప్షన్కి వెళ్ళి హారిజాంటల్ మాస్క్ అప్లై చేయండి. ఆ తర్వాత దీన్ని రివర్స్ చేసి బాటమ్ ఉన్న పిఎన్జీలో డిసేబుల్ చేసుకుని మాస్క్ అనేది ప్రాపర్గా అడ్జస్ట్ అయ్యేదో చెక్ చేసుకోండి. 2 లేయర్స్ ఒక మాస్క్ని చెక్ చేసుకుని మనకు కావాల్సిన యానిమేషన్ వీడియో లేదా పిఎన్జీని టైం లైన్లోకి డ్రాగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నాకు కావాల్సిన పిఎన్జీ ఇమేజ్ని 2 లేయర్స్ మీద డ్రాగ్ చేసుకుని ఇమేజ్ సైజ్ తగ్గట్టుగా రీసైజ్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను పిఎన్జీని ప్రాపర్గా హైడ్ చేయడం కోసం 2 లేయర్స్ ఒక బాటంకి మూవ్ చేస్తున్నా. ఆ తర్వాత ఇమేజ్ సూటబుల్ సైజ్కి రీసైజ్ చేసుకుంటున్నా. ఇప్పుడు మీరు మీ వీడియోలో ఉన్న టాప్ లేయర్ సెలెక్ట్ చేసుకుని వీడియోని ఒక 5 seconds వరకు ప్లే చేసుకుని స్టాప్ చేసుకోండి. ఇప్పుడు మీరు ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్లోకి వెళ్ళి ఒక కీ ఫ్రేమ్ అప్లై చేసి ఇక్కడ నేను చూపించినట్టుగా రొటేట్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకో కీ ఫ్రేమ్ అప్లై చేసి సెకండ్ ఇమేజ్కి కనెక్ట్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకోండి. ఆబ్జెక్ట్ అనేది 90 degrees వచ్చే వరకు 35 secondsకి ఒక కీ ఫ్రేమ్ అప్లై చేసి ఆబ్జెక్ట్ని రొటేట్ చేస్తూ పొజిషన్ అనేది సెకండ్ ఆబ్జెక్ట్ కనెక్ట్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ని 90 degrees వరకు రొటేట్ చేసిన తర్వాత వీడియోని ఒక 5 seconds వరకు ప్లే చేసి ఇంకొక కీ ఫ్రేమ్ ప్లేస్ చేసి ఆబ్జెక్ట్ని బ్యాక్ రొటేట్ చేయాలి. ఆ తర్వాత రొటేట్ చేసిన ఆబ్జెక్ట్ అనేది సెకండ్ ఆబ్జెక్ట్ కనెక్ట్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ అనేది బ్యాక్ టు 0 degrees వచ్చే వరకు ప్రతి 5 secondsకి ఒక కీ ఫ్రేమ్ అప్లై చేసి ఆబ్జెక్ట్ని బ్యాక్ రొటేట్ చేస్తూ పొజిషన్ అనేది సెకండ్ ఆబ్జెక్ట్ కనెక్ట్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. టైంలో ఉన్న ఎక్స్ట్రా అన్వాంటెడ్ పార్ట్స్ని కట్ చేసుకొని సేవ్ చేసుకోండి. దీంతో మీ హెడ్ ఓపెనింగ్ యానిమేషన్ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి మీకు నోటిఫై అవుతాయి.